ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైడ్రాపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా కూల్చివేతలతో పేద ప్రజలను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రోడ్డున పడ్డ పేదలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కేఏ పాల్ కోరారు. అక్రమ నిర్మాణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయలేక రేవంత్ సర్కార్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైడ్రాపై కూడా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తానని కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. ఎవరు ఈ నదులు, కాలువలు, పాండ్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు. వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. 2, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ? ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ని కానీ కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ని కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా? పనిష్మెంట్ చేశారా? శిక్షించారా? లేదు. 3, కలెక్టర్లు, ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ చట్టానికి ఎవరు గొప్పవారు కాదు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు. అక్కడేమో లడ్డూ వివాదం 3 నెలల కింద తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మొరిగిందని